నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరుతో ఎన్నికల బరిలోకి దిగి బంపర్ విక్టరీ కొట్టింది. అయితే సూపర్ 6 హామీలను ఎప్పటి నుండి అమలు చేస్తారు అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒత్తిడి పెరిగిపోతోంది. ఇప్పటి వరకు నిర్దిష్టమైన కేటాయింపులు లేకుండానే కూటమి ప్రభుత్వం సాగుతోందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి ఎక్కడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచిపోయినా ఇప్పటి వరకు సూపర్ 6లోని ప్రధాన హామీలు అమలు చేయలేదని కొన్ని వర్గాలు ఇప్పటికే గొంతు విప్పుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో విపక్ష వైసీపీ ఎందుకు విఫలమవుతోంది? గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ గెలిస్తే హిస్టరీ, టీడీపీ ఓడితే పార్టీ కనుమరుగే అన్నట్లు పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం టీడీపీకి ఊపిరి పోసింది. ఇక అందరికంటే ముందుగా టీడీపీ సూపర్ 6 హామీలు, జగన్ మేనిఫెస్టోను ఇరకాటంలో పెట్టింది. చేసిందే చెబుతాం, చెప్పిందే చేస్తాం, ఇదే నినాదంతో నవరత్నాలు 2.0గా మేనిఫెస్టోను రిలీజ్ చేశారు జగన్. చంద్రబాబును ఏకిపారేస్తూ 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలేంటి, నెరవేర్చినవి ఏంటి, 2019 ఎన్నికల్లో తాను ప్రకటించిన మేనిఫెస్టో ఏంటి, అమలు చేసిందేంటి, ఇక అభివృద్ధి, కంపెనీలు, పోర్టులు, ఉద్యోగాలు ఇలా ఏ ఒక్కటి వదలకుండా లెక్కలేసి మరీ చెప్పారు జగన్. నమ్మక ద్రోహం మధ్య జరుగుతున్న యుద్ధమంటూ ప్రచారంలో హోరెత్తించారు. జగన్ చెప్పాల్సింది చెప్పేశారు. చెప్పింది ఎంత కష్టమైనా అమలు చేస్తానని, మాట తప్పను మడమ తిప్పనని క్లియర్ కట్గా చెప్పారు. అయితే అప్పట్లో జగన్ మేనిఫెస్టో సరే, చంద్రబాబు సంగతేంటి, సూపర్ 6 సాధ్యమేనా, ఇందులో అమలు చేసేవి అలివిగానివి ఏవి అని బేరీజు చేసే పనిలో పడ్డారు జనాలు. అంటే జగన్ మేనిఫెస్టో వర్సెస్ సూపర్ 6 అన్నట్లుగానే ఎన్నికలు జరిగాయి. ఆ ఎలక్షన్స్లో జగన్ వేసిన స్కెచ్ ఏదీ వర్కౌట్ కాలేదు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని తిప్పికొట్టారు జనాలు. తాడేపల్లి ప్యాలెస్ కోటను బద్దలు కొట్టి కూటమికి జై కొట్టారు ప్రజలు. అయితే బాబు సూపర్ 6లు, పవన్ పవర్ పంచుల మధ్య జగన్ పప్పులు ఉడకలేదు. 151 సీట్లు ఉన్న వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేసి కోలుకోలేని దెబ్బ కొట్టాయి కూటమి పార్టీలు. 175 స్థానాలకు గాను 164 సీట్లను గెలిచి రికార్డు సృష్టించింది కూటమి. ఎన్నికల్లో భావోద్వేగం పండించడం ఎంత ముఖ్యమో ప్రజలను ఆకట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో పాటు రాజనీతి కూడా తెలిసి ఉండాలంటారు పొలిటికల్ అనలిస్టులు. ఒక్కసారి యుద్ధంలో దిగితే వీరుడై రావాలి, లేదా అమరుడై రావాలి. గత ఎన్నికల్లో త్రిముఖ వ్యూహంతో బరిలోకి దిగిన పవన్ చంద్రబాబుకు జనాలు వీరతిలకం దిద్దారు. బాబు తనకున్న అపార అనుభవంతో పాటు పవన్ చాణక్య నీతి కూడా తోడైంది. నేనే రాజు, నేనే మంత్రిని అనే రీతిలో వ్యవహరించిన జగన్కు మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానమిచ్చారు ఏపీ వాసులు. ఇక అప్పటి నుంచి ఆయన తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యారు. అరకొరగా జనాల్లో కనిపించినా పార్టీ శ్రేణుల్లో మాత్రం జోష్ నింపలేకపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను పట్టించుకోని వైసీపీ అధినేత ఇప్పుడు తిరగలేక తిరుగుతున్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఏపీ ప్రభుత్వం సూపర్ 6ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు దీనిపై స్పష్టత ఇచ్చారు. తాము సూపర్ 6ను అమలు చేసి తీరుతామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు పరుస్తున్నామని చెప్పిన ఆయన ప్రజలకు ఇచ్చిన మాట నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు వెళ్లబోమని క్లారిటీ ఇచ్చారు. సూపర్ 6లో అనేక హామీలున్నాయి. అందులో పింఛన్లు అమలు చేశారు. నెలకు 4,000 రూపాయలు కూటమి ప్రభుత్వం విజయం సాధించిన మరుసటి నెల నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఇందుకోసం అదనంగా ఖర్చు అవుతుంది. తల్లికి వందనం పథకానికి 17,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. అయితే సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0, సామాజిక భద్రతా పెన్షన్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ కీలకమైనవి. వీటిలో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తున్నారు.
మరికొన్నింటిని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. ఈ హామీల అమలుకు భారీగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉన్నా సంక్షేమ పథకాలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం 3 ఏళ్లలో 60,000 కోట్ల వ్యయంతో అమరావతిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాము. దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తారు, మనం ఒక 14,000 ఇస్తాం. 2 మ్యాచ్ చేసి 20,000 ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం. ఇది కాకుండా మత్స్యకారులు 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. వాళ్ళు కూడా చేపలు వేటకు పోలేని పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం. ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా. ఇదిలా ఉంటే ఆర్థిక శాఖ అధికారులు సూపర్ 6 అమలు కోసం ఎంతమేర ఖర్చవుతుందన్న దానిపై లెక్కలు వేస్తున్నారని తెలిసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఏడాదికి 1.20 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఏడాదికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే అదనంగా దాదాపు మరో 50,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అయితే వీటిని ఎక్కడి నుంచి తేవాలన్న దానిపై ఆర్థిక శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక ఈ బడ్జెట్లో అయినా సూపర్ 6కు సంబంధించి కేటాయింపులు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠ చాలా రోజుల నుంచే అందరిలోనూ నెలకొంది. 2024 ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత పూర్తి స్థాయిలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ పైన భారీ అంచనాలు, ఆశలు ఉన్నాయి. ఈ బడ్జెట్ పైన చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు సమీక్షలు కూడా చేశారు. అయితే కూటమి ప్రభుత్వం కొన్ని హామీలను ఇంకా అమలు చేయకపోయినా విపక్షం మాత్రం వాటిని ప్రశ్నించడంతో పూర్తిగా విఫలమైంది. జగన్ అండ్ కో అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం గనుక చేసి ఉంటే వారిపై ప్రజల్లో కూడా ఆదరణ పెరిగి ఉండేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతుండడమే వివాదానికి దారితీస్తోంది. అసెంబ్లీకి వెళ్లకపోవడం అంటే ఓ విధంగా ప్రజా తీర్పును అవమానించడమేనన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని లక్షల మంది ఆశిస్తారు. అయితే 5 ఏళ్లకోసారి రాష్ట్ర ప్రజలు తమ నియోజకవర్గం నుంచి ఒకరిని ఎన్నుకుని తమ తరపున ప్రతినిధిగా శాసనసభకు పంపిస్తారు. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి విపక్షాలకు అసెంబ్లీ ఓ వేదికగా ఉపయోగపడుతుంది. అయితే ఆ అసెంబ్లీ వేదికపై రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి ప్రజల తరపున గొంతు వినిపించే అవకాశం మాత్రం ఎమ్మెల్యేలకు మాత్రమే దక్కుతుంది. ఈ క్రమంలో తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడం ద్వారా ఓ చక్కటి అవకాశాన్ని వైసీపీ జారవిడుచుకుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. వైసీపీ అసెంబ్లీకి గనుక వెళితే బడ్జెట్లో కేటాయింపుల విషయంలో ఏమాత్రం ప్రజలకు అన్యాయం జరిగినా ప్రశ్నించి హీరో అయిపోవచ్చు. కానీ వైసీపీ తీరు మాత్రం వేరేలా ఉంది. దీంతో ప్రజా సమస్యలను వైసీపీ పట్టించుకోవడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గెలిచిన వాడిది కథ, ఓడిన వాడిది కూడా కథే. కానీ ఓడి గెలుస్తాడు చూడు, వాడిదే అసలైన కథ. చరిత్ర పుటలను తిరగ రాస్తాడు. అలాంటి విజయాన్ని పవన్ కళ్యాణ్ తన ఖాతాలో వేసుకున్నారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేనే లేదు.
కాలంతో పయనించే వారికి కానిదంటూ ఏముంటుంది? పరీక్షల్లో ఒకసారి ఫెయిల్ అయ్యానని నిరాశతో ఎగ్జామ్స్ రాయడం మానేస్తామా? మనేం కదా. పవన్ కళ్యాణ్ కూడా అంతే. 2 చోట్ల పోటీ చేసి ఓడినా ఎక్కడా నిరాశ చెందలేదు. ప్రత్యర్థులు సూటిపోటీ మాటలతో దెప్పిపొడుస్తున్నా, అవమానిస్తున్నా వాటినే ఆభరణాలుగా భావించారు. 2024 ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించారు. రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఎలక్షన్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తున్నారు. మరి ఇకపై ప్రభుత్వం అమలు చేయబోయే పథకాల విషయంలో పవన్ కళ్యాణ్ మార్క్ గట్టిగా ఉండబోతోందా? బడ్జెట్లో ఈసారి కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి? యుద్ధంలో గెలవాలంటే బలం ఉంటే మాత్రమే సరిపోదు. యుద్ధ తంత్రాలు కూడా తెలిసి ఉండాలి అంటారు రాజకీయ పండితులు. గత 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఇక నాకు తిరిగే లేదని పగటి కలలు కంది. మరో 30 ఏళ్లు మాదే పవర్ అంటూ ప్రగల్భాలు పలికారు ఆ పార్టీ నాయకులు. కానీ కూటమి సూపర్ 6 ముందు నవరత్నాలు 2.0 నలిగిపోయాయి. ఫ్యాన్ గిరక అటు నుండి ఇటు తిరిగి రాకముందే రెక్కలు విరిగిపోయాయి. పవర్ పవర్ అని విర్రవీగిన ఆ ఫ్యాన్ కరెంటు తీసేశారు జనాలు. ఇక అప్పటి నుండి ఒక్కటొక్కటిగా రెక్కలు విరిగిపోతూనే ఉన్నాయి. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్ చుట్టూ భజన చేసిన వారు ఇప్పుడు ఒక్కరొక్కరుగా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. దీంతో పార్టీ అధినేత కక్కలేక మింగలేక ఉన్నారట. నాయకుడు జనాల్లో ఉండాలి, సమస్యలపై పోరాటం చేయాలి. పోయిన బలాన్ని తిరిగి రాబట్టుకునేందుకు ప్రతి రాజకీయ నాయకుడు చేయాల్సిన ప్రథమ కర్తవ్యం ఇదే. కానీ జగన్ వ్యవహార శైలి మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని సర్వత్రా కామెంట్స్ వినవస్తున్నాయి. హామీల గురించి కూడా ఎక్కడా వైసీపీ నాయకులు పెద్దగా ప్రశ్నించినట్టు కనిపించడం లేదా? ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ వచ్చారు ఆయన. నేనొచ్చాక పాలన మారాలి, అధికారుల తీరు మారాలంటున్నారు. ఏపీలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖలపై తన ముద్ర చూపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పంచాయతీల బలోపేతంతో పాటు గ్రామ స్వరాజ్యం సాధన కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగమవుతూ పీపుల్ ఫస్ట్ విధానంతో స్వర్ణాంధ్ర 2047 దార్శనికతతో ముందుకు సాగుతున్నారు. వ్యక్తులకు, కుటుంబాలకు సాధికారత కల్పించి రాబోయే కొన్నేళ్లలోనే పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఇంతవరకు బాగుంది. కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో ఇంకా ప్రధాన హామీల అమల్లోకి రాలేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 గురించే చర్చ జరుగుతోంది. వాటి కోసం పేద ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హామీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. పోరాటం అంటే మాది, ప్రజల కోసం గలం విప్పేదే మేము, మాది ప్రజల పార్టీ అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసేదేం లేదు. యుద్ధంలో గెలవాలంటే పోరాటం ఒక్కటే ఉంటే సరిపోదు, యుద్ధ నీతి కూడా తెలిసి ఉండాలి. కానీ ఆ 2 విద్యలు వైసీపీకి లేవనే చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి జనాల్లో మాత్రం ఎక్కడా కనిపించట్లేదు వైసీపీ నాయకులు. ఉన్న అరకుర నేతల్లో ఒకరో ఇద్దరో తప్ప ఎవరూ బయటికి రావట్లేదు. తమ హయాంలో చేసిన పాపాలే ఇందుకు కారణమంటున్నారు. ఒక పక్క జలగల్లా పట్టి పీడిస్తున్న కేసులుంటే మరోపక్క ప్రజలు ఉన్నారు. మాది అసలైన ప్రతిపక్షం అంటున్న ఆ పార్టీ నేతలు సమస్యలపై పోరాడేందుకు జంకుతున్నారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు ప్రజలకు ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక అసెంబ్లీకి ప్రజా సమస్యలపై చర్చిద్దాం రమ్మంటే జగన్ మాత్రం పారిపోతున్నారు. తమ కోసం పోరాడుతాడని పంపిస్తే ఆయన మాత్రం డుమ్మా కొడుతున్నారంటూ ప్రజల్లో అసంతృప్తి ఉంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్ వస్తా అంటున్నారు. కానీ ప్రజల పక్షాన నిలబడతానని అనకపోవడం దురదృష్టకరం అంటున్నారు. తమ కోసం ఏదో చేస్తారని గెలిపిస్తే ఆ పార్టీ నాయకులు తమను పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు ప్రజలు. జవాబుదారీతనంగా హుందాగా ఉండాల్సిన వారు
జనాల సమస్యలను పట్టించుకోకుండా తిరుగుతున్నారని విమర్శిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి తమ సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు గురించి ప్రశ్నించట్లేదని అంటున్నారు. ప్రజా సమస్యల కంటే వైసీపీ ఎమ్మెల్యేలకు పదవులే ముఖ్యమయ్యాయేమో, కేవలం పదవులు కాపాడుకోవడం కోసమే అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టారని అంటున్నారు. అయితే అనర్హత వేటు మాత్రం తప్పేలా లేదని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేము చాలా స్పష్టంగా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇవన్నీ చూసిన తర్వాత నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని ఇవన్నీ ఆలోచించాం. ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష, నేనేదో 2047 గురించి మాట్లాడడం లేదు. ఈ రోజు ఏం చేస్తాం, 3 నెలల తర్వాత ఏ విధంగా ఉంటాం, ఎక్కడికక్కడ మీరు చూస్తే చాలా స్పష్టమైనటువంటి ఆలోచనలతో ముందుకు పోతున్నాం. ఈ రోజు 23, 24 23,795 రూపాయలు తలసరి ఆదాయం అయితే ఈ సంవత్సరం 2,68,653 రూపాయలు. అదే మరిగా మీరు చూస్తే ఈ రోజు మనకు ఉండే డబ్బులు 1,60,610 కోట్లు అభివృద్ధికి సంక్షేమానికి రాష్ట్ర వనరుల్ని మనం జనరేట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. దీనివల్ల 18,400 కోట్ల రూపాయలు అదనంగా రిసోర్సెస్ మన దగ్గర ఉంటాయి ఖర్చు పెట్టడానికి డెవలప్మెంట్ కిటికి. ఇది మీరు చూసినప్పుడు 25-26 ఈ సంవత్సరం 16,06,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తే నెక్స్ట్ ఇయర్ కి 18,47,000 కోట్ల రూపాయలు, 3,07,883 రూపాయలు తలసరి ఆదాయం. రాష్ట్రానికి మళ్లీ 1,84,703 కోట్ల రూపాయలు రిసోర్స్ ఉంటాయి. అదనంగా జనరేట్ చేసే డబ్బులు 24,093 కోట్ల రూపాయలు. 26-27 21,24,000 కోట్ల రూపాయలు, 24,24,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తుంది. 3,53,203 రూపాయలు తలసరి ఆదాయం వస్తుంది. అదే మరి రిసోర్స్ చూస్తే 2,12,000 కోట్లు వస్తుంది. 28,000 కోట్ల రూపాయలు అదనపు రిసోర్స్ ఉంటాయి. మాజీ సీఎం జగన్ నిర్ణయం సరికాదా? సొంత పార్టీలోని జగన్ నిర్ణయం పైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయా అంటే అవునని అంటున్నారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెబుతున్న జగన్ దానిని తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలను వదులుకుంటున్నారనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. జగన్ జిల్లాల పర్యటన ఆలస్యమవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో జగన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తోంది. తన రాజకీయ మూలాలు మర్చిపోతున్నారనే చర్చ కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం 9 నెలల కాలంలో సూపర్ 6లో కీలక హామీలను అమలు చేయలేదు. ప్రతిపక్ష హోదా కోసం జగన్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉన్న సమయంలో సభకు హాజరై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని జగన్ వదులుకున్నట్టు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వరనేది జగన్ వాదన. అయితే జగన్కు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోయినా అధికార పార్టీ నుంచి ఎలాంటి ప్రతికూల స్పందన కనిపించినా రాజకీయంగా జగన్కే కలిసి వస్తుందని వైసీపీ నేతలు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 67 సీట్లు గెలిచిన జగన్ నాడు ప్రతిపక్ష పాత్ర పోషించారు. సభలో తన వాదన సమర్థవంతంగా వినిపించారు. సభలో తనకు మాట్లాడే అవకాశం దక్కడం లేదని ప్రజలు గ్రహించేలా చేసి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లడం ద్వారా మద్దతు లభించింది. జగన్కు సభలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడం కొత్త కాదని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టారని అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారానే ప్రజల్లో అంతగా ఆదరణ పెరిగింది. ఆ మూలాలను పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. జగన్ సభకు హాజరు కాకుండా బయట మీడియా సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో సానుకూలత రాదనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన సభలో నిలదీసే అవకాశం జగన్ మిస్ చేసుకున్నారనే అభిప్రాయం నెలకొంది. బడ్జెట్ పైన సభలో చర్చ జరిగే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు సైతం హాజరు కాకపోవడం పైన విమర్శలు వినిపిస్తున్నాయి. మరి జగన్ తన వైఖరి మార్చుకుంటారా లేక దీనినే కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మరి ఇంత జరుగుతున్న వైసీపీ మౌనంగా ఎందుకుంది? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇకనైనా వైసీపీ జనాల్లోకి వస్తుందా? ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతుందా? సూపర్ 6 హామీల అమలుపై గలమెత్తుతుందా?
ఇప్పటికైనా వైసీపీ తీరు మార్చుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. మరి ఇంత జరుగుతున్న వైసీపీ మౌనంగా ఎందుకుంటోంది? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇకనైనా వైసీపీ జనాల్లోకి వస్తుందా? ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతుందా? సూపర్ 6 హామీల అమలుపై గళం ఎత్తుతుందా? ఇప్పటికైనా వైసీపీ తన తీరును మార్చుకుంటుందా లేదా అనేది కాలమే తేల్చాలి. ఇక ఇది ఇవాటి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.